గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో రేవంత్. నమస్తే అండి. రేవంత్, సో మీరు కూడా ట్రేడింగ్లో ఉన్నారు కదా. అవును. సో అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ట్రేడర్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుంది, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అసలు ఒక ట్రేడర్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుంది? అందరికంటికి సార్ ట్రేడర్స్ లైఫ్ ఒక కలర్ఫుల్ లైఫ్. సినిమా ఇండస్ట్రీ, స్టాక్ మార్కెట్ ఒక కలర్ఫుల్ లైఫ్గా బయటగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, 3:30కి మార్కెట్ అయిపోతుంది, సాటర్డే సండే సెలవులు. వీళ్ళకంటే లైఫ్ ఎవరికి బాగోదు అనే విధంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుద్ది, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయి, ఇదంతా స్టార్ అయిపోవడం, ఓవర్ నైట్లో స్టార్ అయిపోవటం, ఇదంతా అందరికీ కనిపించే యాక్చువల్ లైఫ్. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద ట్రేడర్స్ లైఫ్ సార్, ఆ పరిస్థితులు అంటే అసలు ఎలా ఉంటుంది అని అంటే, మార్నింగ్ మీ మార్కెట్ అసలు నిద్ర అలారం పెట్టుకోవడం అవసరం లేదు మాకు. బై డిఫాల్ట్గా మేల్కో వచ్చేస్తుంది. మేము రాత్రి 2ంటికి 3ంటికి పడుకోనివ్వండి, పొద్దునెట్టి పరిస్థితులు 7 గంటలకైతే మేల్కో వచ్చేస్తుంది. మనకి SGX నిఫ్టీ ఎక్కడుంది, గ్యాప్ అప్ అవుద్దా, గ్యాప్ డౌన్ అవుద్దా, ఓవర్ నైట్ ఏదైనా న్యూస్ జరిగిందా, ఎక్కడైనా బాంబింగ్ జరిగిందా, ఎక్కడైనా ఎత్తుక్వేక్ వచ్చిందా, ఎక్కడైనా పొలిటికల్ డిజాస్టర్లు జరిగాయా, ఏదన్నా ఫెడ్ ఏమన్నా హాకిష్ కామెంట్లు చేసిందా, డోవిష్ కామెంట్లు చేసిందా, దానికి US ఫ్యూచర్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి. సో మార్నింగ్ నిద్ర లెగటమే ఒక డేటాని మొత్తం అనలైజ్ చేయడానికి మా మైండ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రశాంతంగా నిద్ర లేచి ఒక కాఫీ తాగి మొహం కడుక్కొని ఈ పరిస్థితి ఉండదు సార్. మా పని బెడ్ మీద ఉండగానే స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ పట్టుకోవడం, టైం ఎంత చూడటం కాదు, ముందు డైరెక్ట్గా అసలు ఏం న్యూస్ ఉందో చెక్ చేసుకోవడం అనే కండిషన్తో స్టార్ట్ అయ్యే మా లైఫ్ ట్రేడింగ్లో స్టార్ట్ అయిపోతుంది. 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అది మనం అనుకున్న కండిషన్లో ఓపెన్ అయితే ఓకే, ఆ టైం కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటాం. అది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, దాన్ని మేనేజ్ చేయడానికి మాకు ఫుల్ డే టైం పడుతుంది. ఆ పొజిషన్స్ని అడ్జస్ట్ చేయడానికి, ఒకవేళ ఏదైనా లాస్లో ఉంటే దాన్ని రికవర్ చేయడానికి, లేదు అని అంటే ఏదన్నా మన స్ట్రాటజీకి ఎగనెస్ట్గా వెళ్తే స్ట్రాటజీని అడ్జస్ట్ చేయడానికి ఒక ఫుల్ డే టైం పడుతుంది. సార్ 3:30కి అయిపోయింది, ప్రశాంతం అని అనుకుంటే అయిపోతుంది సార్. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి యూరోపియన్ మార్కెట్స్ ఏ దిశగా ప్రయాణిస్తున్నాయి, మధ్యాహ్నం మనకు 12-1 గంటలకి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మన మార్కెట్స్ రన్నింగ్లో ఉండగా. సో యూరోపియన్ మార్కెట్స్ ఎటువైపు వెళ్తున్నాయి, అది ఎండింగ్లోకి వచ్చేసరికి US మార్కెట్ స్టార్ట్ అవుతాయి. US మార్కెట్ యొక్క ఇంపాక్ట్ సహజంగా గ్లోబల్గా ఉంటుంది. US మార్కెట్స్ ఏదైనా హ్యూజ్గా నెగిటివ్గా రియాక్ట్ అయినా, US మార్కెట్స్ అబ్నార్మల్గా పైగా వెళ్ళినా, నెక్స్ట్ డే మనకి ఒక పెద్ద గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి. సో అప్పటికప్పుడు మేము తెల్లారులేసి ఏ పొజిషన్ ప్లాన్ చేయలేం. అప్పుడంతా మనం చాలా స్ట్రెస్లో ఉండే కండిషన్లో ఉంటుంది. సో ముందు రోజు నైటే వీటన్నిటికీ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకొని కూర్చోవాలి సార్. వీటన్నిటికీ ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. US మార్కెట్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి, మళ్ళీ నైట్ 1:30, 2, 3 వాళ్ళ టైం జోన్ని బట్టి మళ్ళీ వీటి టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఆ టైం దాకా మేము లిటరల్గా దాన్ని వాచ్ చేస్తూ ఉండే కండిషన్. దానికి తగ్గట్టుగా మళ్ళీ SGX నిఫ్టీ ఎటు మారుతుందో దాన్ని వాచ్ చేస్తూ ఉంటాం. మీన్ వైల్ మార్కెట్లో ఏదైనా న్యూస్ ఉందా దాన్ని సర్చ్ చేస్తూ ఉండాలి. మీన్ వైల్ రేపు మార్కెట్లో ఏదైనా న్యూస్ ఎక్స్పెక్టేషన్ ఉందా దాన్ని సర్చ్ చేస్తూ ఉండాలి. మీన్ వైల్ నెక్స్ట్ ఏదైనా కంట్రీలో జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా, సో వాటికి సంబంధించి ఏమన్నా చెడుతున్నాయా వాటిని చూస్తూ ఉండాలి. మీన్ వైల్ ఎక్కడైనా వార్ వస్తుందా, మీన్ వైల్ ఇన్ఫ్లేషన్ డేటాస్ అని ఎఫెక్ట్ చేయబోతున్నాయా, ప్రతి డేటాని ప్రతిరోజు ఈ బుర్రతో ఆలోచిస్తూనే ఉండాలి. అండ్ దాంతోపాటుగా పర్టికులర్గా మాలాంటి వాళ్ళు ఛానల్స్కి వాటికి అనాలిసిస్ ఇస్తూ ఉంటాం. మాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ వాటికి అనాలిసిస్ ఇస్తూ ఉంటాం. అదంతా పూర్తయ్యేసరికి లిటరల్గా 6:30 అవుతుంది సార్. అది కంప్లీట్ అయ్యి సోఫాలో నుంచి లేచి నుంచునే టైంకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అట్లీస్ట్ మాకు బ్రెయిన్ కూడా పనిచేయదు. అవునవును, చాలా అంతే. హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేస్తూ ఉండాలి. అది కూడా స్టోర్ చేసుకోవాలి కదా. ఉమెన్కి ఫొటోస్లో చూపిస్తారు కదా సార్ 10 చేతులు ఉంటాయని, ఒక ట్రేడర్ పరిస్థితి 10 బుర్రలు ఉండాలి. 10 చేతులు కాదు, 10 బుర్రలతో ఆలోచిస్తూ ఉండాలి. ఏ డేటా ఎక్కడ చేంజ్ అవుతోంది, ఏదైనా జరుగుతుంటే అది స్టాక్ రిలేటెడ్ డేటానా, ఒక స్టాక్ రియాక్షనా, లేకపోతే ఓవరాల్ మార్కెట్ రియాక్షనా, లేకపోతే ఏదైనా సెగ్మెంట్ రియాక్షనా, దానికి సంబంధించి ఏదైనా న్యూస్ ఉందా, ఇట్లా ప్రతి డేటాని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇంత స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంతది మనం అర్థం చేసుకుంటూ చదవడం కాదు సార్. బేసిక్గా ట్రేడర్కి రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ వర్తిస్తుంది. న్యూస్ని యాస్ట్రీస్గా చదివితే మనం ట్రేడ్ చేయలేం. మన న్యూస్ మధ్యలో ఉండే లైన్స్ ఉండే అర్థాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దానివల్ల ఏం ఇంపాక్ట్ కాబోతుంది, దానివల్ల ఏ సెక్టార్, ఏ స్టాక్, ఎప్పుడు, ఎక్కడ అన్నీ అర్థం చేసుకోవాలి. మన పొజిషన్స్ని చేంజ్ చేయాలి. ఒక్క రాంగ్ స్టెప్ సార్, ఒక్కసారి పొజిషన్స్ కనుక హ్యూజ్గా నెగిటివ్లోకి వెళ్తే ఒక రకమైన షివర్ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. మన కంటి ముందు ఇప్పుడు సార్ ఒక బిజినెస్లో లాస్ వస్తే అది అర్థం కావడానికి నెల పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. కానీ మాకు అది లైవ్లో కనిపిస్తూ ఉంటుంది లాస్ వచ్చేది. ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయాలి, ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవాలి. ఎమోషన్స్లో సహజంగా అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటాం, లాజిక్స్ పనిచేయవు.
వేర్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ దెర్ ఇస్ నో లాజిక్. మనిషి అంటే ఒక ట్రేడర్ లైఫ్లో ఎమోషన్ దూరంగా ఉన్నంత వరకే సక్సెస్ అవుతాడు. ఎమోషన్ అనేది ఎంటర్ అయిందా అక్కడితోటి ఆ ట్రేడింగ్ ఆపేసి పక్క కూర్చుంటాం. ఒక 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 చాలా స్ట్రగుల్ లైఫ్. అండ్ వీకెండ్స్ అంటారా, కొత్త కొత్త స్ట్రాటజీస్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ ఈస్ వెరీ డైనమిక్ సార్. ఈరోజు ఉన్నట్టు రేపు మార్కెట్ ఉండదు. పాత ట్రేడర్స్ని అడగండి, వెరీ ఓల్డ్ ట్రేడర్స్, సీనియర్ ట్రేడర్స్, వాళ్ళు అప్పుడు ట్రేడ్ చేసినంత ఇదిగా ఇప్పుడు ట్రేడ్ చేయలేకపోతున్నారు. దానికి గల రీజన్ ఏంటి అని అంటే ఆ రోజున్న కండిషన్స్ మార్కెట్లో వేరు, ఈ రోజున్న కండిషన్స్ మార్కెట్లో వేరు. అప్పుడు అప్లై చేసిన స్ట్రాటజీస్ ఇప్పుడు పనిచేయట్లేదు. అప్పుడు యూజ్ చేసిన టెక్నికల్ అనాలిసిస్ ఈరోజు పనిచేయట్లేదు. ఒకప్పుడు యూఎస్ మార్కెట్ ఎటు డ్యాన్స్ చేస్తే ఇండియన్ మార్కెట్ అటు డ్యాన్స్ చేసేది. ఇప్పుడు యూఎస్ మార్కెట్కి ఇండియన్ మార్కెట్ డీకపుల్ అయిపోయింది. ఇండియన్ మార్కెట్ ఇండివిజువల్గా గ్రో అవుతుంది. యూఎస్ మార్కెట్ 50% డౌన్లో ఉంటే ఇండియన్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. ఇండియన్ మార్కెట్ డీకపుల్ అయిపోయింది. మనం ఒక ఇండివిజువల్స్గా పర్ఫామ్ చేస్తున్నాం. ఎఫ్ఐఎస్ లాంటి వాళ్ళు అమ్ముకుంటూ వెళ్తుంటే సహజంగా ఒకప్పుడు మార్కెట్స్ కొలాప్స్ అయ్యాయి. మనకు 2022 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడు మార్కెట్ కొలాప్స్ అయ్యి ఉంటుంది యాక్చువల్గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్కి. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో మార్కెట్ డైనమిక్స్ మారిపోయినాయి. మార్కెట్ డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో మనం ఎవ్రీ డే మనం అప్డేట్ అవ్వాలి, మనం చదువుతూనే ఉండాలి. పర్టికులర్గా ట్రేడర్కి అందరూ చెప్తూ ఉంటారు, ఒక మనిషి చదవడం ఎప్పుడు ఆపేస్తాడో అతని లైఫ్ అయిపోయింది అని. ట్రేడర్కి చదవటం అనేది నిరంతర పని, ప్రతిరోజు పని కాదు, నిరంతర పని. చదువుతూనే ఉండాలి. మనీ కంట్రోల్ వెబ్సైట్లు, సిఎన్బిసి వెబ్సైట్లు ఏం ఆర్టికల్ వచ్చాయి, ఏ అనాలిసిస్ వచ్చింది, చదువుతూనే ఉండాలి. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, రీసెంట్గా టాటా స్టీల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ ఎంత, అది దాని యొక్క ప్రొటెక్షన్ ఆపుతుందా, దాంట్లో ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, గవర్నమెంట్ అని యాక్షన్ తీసుకుంటుందా, ఇవన్నీ మనం చూసుకోకపోతే టాటా స్టీల్ పడిపోయి దాంతోపాటుగా అదర్ టాటా గ్రూప్స్ పడి ఓవరాల్గా మార్కెట్ కింద పడేస్తుంది. ఇంత డేటాని మనం అనలైజ్ చేయగలగాలి అంటే మన బుర్ర ఎప్పుడు కూడా అలర్ట్గా పెట్టుకోవాలి. దానికి ఒక హ్యూజ్ ఎక్సర్సైజ్ చేయాలి సార్. లిటరల్గా బిగినింగ్ ఆఫ్ ద డేస్ ఈ మెంటల్ మేనేజ్మెంట్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ ఉండేది సార్. ట్రేడర్కి కావాల్సింది స్ట్రాటజీ కాదు. స్ట్రాటజీ మీరు చదివినా వస్తుంది, నేను చదివినా వస్తుంది, ఎవరు చదివినా వస్తుంది. స్ట్రాటజీ చదివితే అందరికి వచ్చేస్తుంది. బట్ ఎందుకు ఓన్లీ 1% ఆఫ్ ద ట్రేడర్స్ మాత్రమే డబ్బులు చేసుకోగలుగుతున్నారు? ఈ లాజిక్ ఎవరు ఆలోచించరు. ఇక్కడంతా రియల్ గేమ్ ఇస్ విత్ ద ఎమోషన్. ఈ ఎమోషన్ ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో, డబ్బులు పోతున్నప్పుడు ఫియర్, బాగా డబ్బులు వస్తున్నప్పుడు గ్రీడ్, ఈ రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లో డబ్బులు చేయగలుగుతారు సార్. ఈ ఎమోషన్ స్టార్టింగ్లో నాకు కూడా కంట్రోల్లో ఉండేది కాదు. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ రోజు ఒక 7-8% ఒకటే సింగిల్ డేలో వచ్చేది స్టార్టింగ్లో. అంత అగ్రెసివ్గా ట్రేడింగ్ చేసి ఉండేవాడిని. అది కాస్త 7% ప్రాఫిట్ పోయి 7% లాస్లోకి వెళ్ళేది కళ్ళ ముందు. నిమిషాల వ్యవధిలో కళ్ళెం బట్టి నీళ్ళు కారిపోతుండే. నాకు ఏం జరుగుతుందో అర్థం కాదు, దాన్ని ఎట్లా హోల్డ్ చేయాలో అర్థం కాదు ఆ టైంలో, బిగినింగ్ డేస్లో. బట్ అక్కడ ఇది స్టాక్ మార్కెట్ నా సబ్జెక్ట్ కాదు అని అనుకోకుండా నేను చేసిన తప్పులేంటి, అసలు ఫస్ట్ నాలో ఎందుకు ఎమోషన్ ఎంటర్ అయింది, నేను ఎందుకు ఫియర్లోకి వెళ్ళిపోయా, అసలు నా కంట్రోల్స్ నీళ్ళు ఎందుకు గారే, నేను ఎందుకు ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నా అన్న ఒక దాంతో పూజ చేయడం మొదలుపెట్టాను. పూజ అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దేవుడికి చేయడం అని కాదు సార్. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మెడిటేషన్ ఫర్ మీ. ఒక మనిషి ఒక్క పర్టికులర్ దాని మీద ఫోకస్ చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఏదైతే చేస్తామో దాన్ని మెడిటేషన్ అంటాం. కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటారు, కొంతమంది ఎవరో అదే ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి అంటారు. నేనేం చేశాను అంటే దేవుడి ముందు కూర్చొని నాకు 20 నిమిషాలు 30 నిమిషాల పాటు ఫుల్ మెడిటేషన్ చేశాను. అట్లా కొన్ని నెలల పాటు. అంటే నా బ్రెయిన్ అక్కడ బ్యాలెన్స్ అవ్వడం మొదలుపెట్టింది. నేను దేవుడని స్టాక్ మార్కెట్లో ఎదగాలని కోరుకోలేదు. నా బ్రెయిన్ కంట్రోల్లోకి రావాలి, నా ఎమోషన్స్ నా కంట్రోల్లోకి రావాలని కోరుకోవడం మొదలుపెట్టాను. ఒక్కసారి అవి నా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ రియల్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మేకింగ్ 7-8% ఎవ్రీ డే. 7-8% ఎవ్రీ డే చేయడం కాదు, కన్సిస్టెంట్గా ప్రతి నెల నేను 4-5% చేయగలగాలి. ఇంతకుముందు జీరోదా ఛాలెంజ్ అనేది ఉండేది, రీసెంట్గా తీసేశారు. జీరోదా ఛాలెంజెస్ దాదాపుగా నేను లాస్ట్ 3 సర్టిఫికేట్స్ తీసుకున్నాను. 3 సర్టిఫికేట్స్ కన్సిస్టెంట్గా ఎవరికి రావు. 3 సర్టిఫికేట్స్ అంటే నేను ఛాలెంజ్ కింద పెట్టుకున్నా, నేను రియల్ ట్రేడర్ని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే నాకు ఈ సర్టిఫికేట్లు రావాల్సిందే అని. లాస్ లేకుండా కంటిన్యూస్గా 3 months కంప్లీట్ చేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది. లాస్ లేకుండా మనం బయటికి పడాలి, అట్లా 3 months రావాలి. సో దెన్ వీ కన్సిడర్ యాజ్ ఎ ట్రేడర్. అంటే నేను ఎమోషనల్గా నేను బయటకు వచ్చేసాను, నేను కన్సిస్టెంట్గా ఉన్నాను అని. దిస్ ఈజ్ హౌ I myself converted into a trader. I am not a financial background student. I don't know stock market. మా ఫ్యామిలీకి మార్కెట్కి ఎటువంటి సంబంధం లేదు. రైట్. ఎవరికి సరే ఇప్పుడు ఏ ట్రేడర్కి ఎవరికి సంబంధం లేదు. సో ట్రేడర్ అనేది ఒక లిటరల్గా ఒక ఋషి తపస్సు చేస్తే ఎలా అవుతాడో అలా మాత్రమే అవ్వగలుగుతారు.
ఎవ్రీ వన్ కాంట్ బికమ్ ట్రేడర్. తపస్సు చేయాలి. తపస్సు చేస్తే ఎవరైనా అవుతారు. తపస్సు చేయాలి, మెడిటేషన్ చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి, ఏడవాలి, ఏడిపిస్తుంది మార్కెట్. వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ దట్, యు ఆర్ ఎ విన్నర్ ఇన్ ద మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఒక ట్రేడర్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఆ కంట్రోల్ అవ్వడానికి మన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం సాగాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్గా, ఒక మంచి ఎడ్యుకేటివ్ పర్పస్గా మన ప్రేక్షకులకి, అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి, అదేవిధంగా మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా సావధానంగా, చాలా విపులంగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.